బాడీ అయితే మనం ఈ మోడర్న్ ఏజ్కి మనం మార్చుకుంటున్నాము, కావాలంటే సిక్స్ ప్యాక్ పెంచుకుంటున్నాం, కావాలంటే ఏమైనా చేస్తున్నాం బాడీకి. బట్ మనం తయారు చేసిన ఒక వస్తువుని తినడానికి మన బాడీ రెడీగా ఉందా? లైక్ ఇప్పుడు మనం ఒక ఫాస్ట్ ఫుడ్ తయారు అంత చేస్తాం. అక్కర్లేదండి. మీరన్నట్టు 6 ప్యాక్, 8 ప్యాక్ అవని చెప్తున్నారు కదా! ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ద బాడీ వాస్ హ్యాపెనింగ్. ఎస్. సో, అంటే మీరు ఫిట్‌గా ఉండగలనంటే ఉంటున్నారు, లేకపోతే వదిలేస్తే వదిలేస్తున్నారు కదండీ! ఈ మధ్యలో డోంట్ యూ థింక్ లైక్ యువర్ కోర్ ఎనర్జీ వాస్ డ్రాపింగ్ ఔట్? అందుకని మనకి ఒక సాలిడ్ డీఎన్ఏ ఎనర్జీ విల్ బి దేర్. కమ్యూనికేటివ్ ఎనర్జీ అంటాం దాన్ని. సో, అది ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వదండి. మనం ఎలా పడితే అలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి కుదరదండి. ఇట్ షుడ్ బి ఎ డిసిప్లిన్. యూ హ్యావ్ టు ఫాలో ద పాత్. అంటే ఒబేసివ్ రావడం అనేది దేనికో కారణాలు వెతకాలి, మళ్ళీ దానికో రూట్ కాజ్ వెతకాలి. మీరు ఏ యూ పికప్ ద హ్యూమన్ బాడీ, యూ హ్యావ్ టు నో 3 ఫేసెస్. ఒకటి ఎఫెక్ట్ వస్తుంది, అది ఎక్కడ కాజ్, దానికి కాజ్, రూట్ కాజ్. ఈ 3 ఐడెంటిఫై చేస్తేనే దెన్ సొల్యూషన్ విల్ బి ప్రొవైడెడ్. సో అలాంటి సొల్యూషన్ అది మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ బాడీని మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు అప్డేట్ అవుతున్నాం ఫాస్ట్ ఫుడ్స్. నిజంగా చెప్పండి, మీకు అవి అరుగుతున్నాయా? తినకూడని టైంలో తినకూడనివి తినేస్తూ ఉండి అది అరుగుదల అంటే బాడీకి ఒక అలారం ఉంటుంది కదా, దానికి ఒక రిథం ఉంటుంది కదా, దాన్ని చెడగొట్టే హక్కు ఎవరిచ్చారు? సూర్యోదయానికి ముందు లేవాలి కదండి. మనం లేచి సూర్యుడిని లేపాలంటాం జనరల్గా, అందరూ అంతే చేస్తామండి. అలాగే సూర్యాస్తం అయ్యేటప్పటికి మన పొట్ట క్లోజ్. అందుకంటే మనం ఈ సన్సెట్ మూన్ రైజ్ మధ్య ఉంటుందండి మన లైఫ్ అంతా. యూ షుడ్ గో యాజ్ పర్ దట్ క్యాలిబర్. తేలిగ్గా అరిగేవి తినాలి, సూర్యాస్తం పడేవి తినాలి. వండినవి కూడా ఎప్పుడైనా చీటింగ్ డేస్లో పెట్టుకోవచ్చు, కానీ పొద్దున్న లేస్తే మనకి వాటికి అలవాటు పడిపోతున్నాం. అంటే మనకి ఈ రుచి వ్యామోహం ఎక్కువైపోయి శరీరాన్ని మనం పాయిజన్ చేస్తున్నాం. అతిగా ఫుడ్, అతిగా ఏది ఇచ్చినా అది విషమే శరీరానికి. మితంగా ఉండాలి. గుప్పెడు పొట్టకి అంగుళం కన్నా ఇంకా కిందకే ఉండాలి తప్ప ఆకలి తెలుస్తూ ఉండాలి. ఎందుకంటే శరీరానికి 2 ఆకళ్ళు ఉంటాయండి. ఒకటి ఫుడ్ తోటి, ఇంకొకటి ఎక్సర్సైజ్. డిసిప్లిన్ పాత్ర లేకపోతే ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లైక్, చాలామంది చూడండి స్ట్రెస్ అని చెప్పి ఎక్కువ తినేస్తారు. బట్ వెన్ దే డూ ఎక్సర్సైజ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అండ్ దిల్ బీ బెటర్. బట్ నో వన్ విల్ బీ లైక్ ఇది చేస్తే బాగుంటుందని అనుకుంటాం, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. ఎక్కడ లేని రీజన్స్ అని ఇక్కడే ఉంటాయి. ఎందుకో చెప్పనా? గట్టిగా కూర్చోబెట్టి ఏదో ఒకటి చావు దెబ్బ కొడితే తప్ప తెలియదు అన్నట్టుగా అంతవరకు తెచ్చుకుంటే తప్ప మనం వినం కాబట్టి. అప్పుడు శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఇట్ జస్ట్ గివ్స్ అప్. నువ్వు ఏం చేయి, ముందు నాకు బాగు చేస్తేనే నేను సహకరిస్తా, లేకపోతే నేను నీకు అసలు కోఆపరేట్ చేయనంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచి మనం వెళ్ళి చేసేది, మనకు ఓన్లీ 1 బాడీ ఇస్ దేర్. బాడీ లేకుండా ఎక్కడికైనా వెళ్తామా? బాడీతో కాకుండా ఇంకేమైనా చేయగలుగుతామా? ఏ పని చేయాలని యూ హ్యావ్ ద ఓన్లీ హ్యూమన్ బాడీ, రైట్? అలాంటి దాని పట్ల డూ యూ హ్యావ్ గ్రాటిట్యూడ్? నో. డూ యూ హ్యావ్ లైక్ అట్లీస్ట్ లిజనింగ్ టు దాట్? అసలు చాలామందికి అర్థం కానిది ఏంటంటే బాడీ విల్ బీ టాకింగ్ టు యూ ఆల్వేస్. చాలామందికి తెలియదండి ఇది. మనం వినిపించుకోం. అసలు మనం అలాంటిది ఒక సెగ్మెంటు తెలియదు, దాని పట్ల ఆసక్తి ఉండదు. బట్ వెన్ యూ సిట్ కామ్, వెన్ యూ బీ లైక్, ఎంత ప్రశాంతంగా ఉంటే యూ కెన్ లిజన్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్. దాన్నే నాదము అంటాం. ప్రతి వైబ్రేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ సౌండ్, ఇట్ విల్ బి జనరేటెడ్ ఇన్ సైడ్. ఒక ఘోష ఉంటుందండి, సముద్ర ఘోష లాంటి అంత అలజడిలోను కూడా ఆ నాదం అనేది వినిపిస్తుంది. అంతెందుకు, యోగా ఐడియా ఉంది కదా మీకు, భ్రామరీ చేయండి, చేయగా మీకు భ్రామరీ చేసే సౌండ్ కన్నా కూడా మీ లోపల నాదానికి కనెక్ట్ అవుతుంది అది వెళ్ళి. ఓకే. ఇలాంటి చాలా అద్భుతాలు ఉన్నాయండి బాడీలో. అమృతతత్వం ఉంది, అమృతం ఉంది, జీవుడు అక్కడ ఉంటాడు. అంత అమృతతత్వాన్ని వదిలేసి నాకు ఇదేదో స్వీటు, నాకు ఇదేదో కావాలి, ఇలా పరిగెడతాం ఏమిటి అసలు? ఏది కావాలో మనకు అర్థం కాదా? చెప్తే వినిపించుకోము. ఎలా ఇప్పుడు రోగం అలా కాకుండా ఇంకెలా కొట్టాలండి మనకి? ఇప్పుడు అలా చేస్తున్నాం కాబట్టి కోవిడ్ మనకి బాగా లెసన్ నేర్పించింది. సునామీ ఇట్ వాస్ టీచింగ్. యూనివర్స్ విల్ బి ఆల్వేస్ ఫర్ అస్ టు బీ దేర్ వాట్ ఎవర్ వీ వాంట్. కానీ మనం తప్పు చేస్తున్నప్పుడు అంత దెబ్బ కూడా అదే కొడుతుందండి మనకి. సో అలర్ట్ సిస్టమ్ షుడ్ బీ దేర్. వీ హ్యావ్ అలర్ట్ సిస్టమ్, వీ హ్యావ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, వీ హ్యావ్ లైక్ డాక్టర్ ఇన్సైడ్. ఇట్ నోస్ ఎవ్రీథింగ్, బట్ వీ షుడ్ లైక్ టర్న్ ఇన్వర్డ్. అంత ఇన్వర్డ్ లేకుండా మనం అన్ని పుస్తకాలు వెతుక్కుంటే ఏముంటుందండి?